ఒక అమ్మాయి మనస్తత్వాన్ని మీరు అద్భుతంగా ఆవిష్కరించిన ఖడ్గం సినిమాలో నువ్వు అనే పాట. సార్ మరి ఇంకొన్ని జనాలు రాయమంటే రాయగలరా అన్న. నాకు అది అందరికన్నా గొప్ప సర్టిఫికేట్ అనిపిస్తుంది. మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా. వీళ్ళు ఓసారి వచ్చి మా అమ్మాయిని చూసుకుని వెళ్ళండి అని పెళ్లివారు రాస్తే మాకు బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే ముఖ్యమని వాళ్ళు రాశారు. సరేనండి, అంత సౌందర్యం పంపిస్తున్నాం చూసుకోండి అని చెప్పి ఎక్స్రే తీసుకోండి. అయితే మీ 3.5 దశాబ్దాల ఈ ప్రయాణంలో అలా నియమాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి లోనవడం కానీ, కొన్ని నియమాలను పెట్టుకున్నాను అనేకంటే నా పరిధులను నేను గుర్తించాను అంటే కరెక్ట్. కొంచెం ఏమైనా వెరైటీగా ఇవ్వండి సార్. చూని మీరు మీ హీరోయిన్ని ఆ గడ్డి గుంపుల చుట్టూ తిరిగేటువంటి ఆ పద్ధతుల్ని, విధానాన్ని కొంచెం వెరైటీగా మార్చండి. నేను వెరైటీగా నేను స్త్రీ తరఫున రాయాల్సి వచ్చేటప్పటికి మగాడిని నువ్వు మొగిలి పూలా ఉండాలి అని రాస్తుంటాను. అది వాళ్ళు ఇష్టపడుతుంటారు కూడా. 2 కండిషన్స్ తప్ప మిగిలిన ఏమి రాయడానికైనా సిద్ధపడే నేను ఇక్కడ ఈ సంతలో షాప్ పెట్టుకున్నాను. మిమ్మల్ని ఈ స్థాయిలో అడగాల్సిన ప్రశ్న కాదు. అన్ని పాటలు ఒకలాగే ఉంటాయి. ఆ టైటిల్స్ తీసేస్తే అన్ని కథలు ఒకలాగే ఉంటాయి. నేను విమర్శ అయితే తీసుకోండి, విమర్శ. నేను డబ్బుల కోసం పాట అమ్మేదే, ఇచ్చేయలేదు వాళ్ళకి. నా పాట నాకే కావాలి అంటే, నేను శాశ్వతంగా ఇంట్లో పెట్టుకోవాలి అంటే, నా జేబులోనే పెట్టుకు తిరగాలంటే అది పెన్ అయ్యి ఉండాలి, పొల్లై ఉండకూడదు. హృదయ సంభావిత కవిత